ఇంత మీరు చాలా మామూలుగా జోవియల్గా ఉంటారు కదా. అవును. ఒకసారి శ్రీకాంత్తో గొడవైంది. అతను ఏదో మిమ్మల్ని మీ పట్ల దురుసుగా ప్రవర్తించారు, ఏదో ఒక ఆల్మోస్ట్ కొట్టినంత పని చేశాను లేదండి, అని నేను చెప్పాడు. 2-3 గొడవలు పడ్డాను. ఉమ్. 2-3 గొడవలు పడ్డాను, కొట్టుకునే పర్యంతాలు అవి ఇవి. అదే కొట్టుకోవటం. అవి ఆల్కహాలిక్ యాటిట్యూడే, ఉమ్. అంతే తప్ప ఇంకోటి కాదు. అంటే మీరు అతని మీదకి వెళ్ళారా, అతను మీ మీదకి వచ్చాడు? లేదండి, నేనే ఆ, ఆయన నన్ను తిట్టేటటువంటి పదజాలాన్ని ఏదో మాట్లాడాను, గుర్తు నాకు. ఓకే. అవి ఏంటంటే పార్టీల్లోనూ అక్కడ ఇక్కడ ఎప్పుడైనా జరుగుతుంటాయి. బట్ అవి వ్యక్తిగత కక్షలు కార్పణ్యాలు లాంటివి కాదు. అదే అదే స్పర్ ఆఫ్ ద మూమెంట్, కాసేపు ఆ కాసేపు మనం ఏదన్నా పద్ధతిలో మాట్లాడామనుకోండి, అదే నేరం నాది కాదు, మందు నోరు మీరు ఎక్కువ మాట్లాడామంటే అయిపోతారు. అంతవరకు వచ్చేటటువంటి సంఘటనలు జరిగినాయి. అవి కూడా నేను చిత్ర పరిశ్రమకు వచ్చి సివిలియన్ నుంచి యాక్టర్ అయిన తర్వాత 2-3 ఏళ్లలో జరిగినాయి ప్రారంభంలో. తర్వాత ఇప్పుడు లేదు. సో లాస్ట్ 7-8 ఇయర్స్లో ఏం లేదు. బట్ అట్లాగే బ్రహ్మానందంతో కూడా వచ్చింది మీకు? బ్రహ్మానందం గారితో నాకు రాలేదు. పరోక్షంగా ప్రచ్ఛన్న యుద్ధం కూడా ఏం జరగల. అవునా? అది కామెడీ పిక్చర్స్లో జరిగేటటువంటి పోరాటం తప్ప. ఓకే. ఇట్స్ ఎ వార్ ఆన్ ద స్క్రీన్, సన్నివేశ పోరాటాలు తప్ప ఈ బ్యాక్ డోర్ సాబిటేజ్లు కాదు. ఆ సాబిటేజెస్ లేదు. సో ఇద్దరు బయట. నేను ఇప్పటికీ కూడా ఒకటే చెప్తాను సార్ నా గురించి. నాకు ఎక్కడైనా చిన్న గొడవ జరిగింది అనుకోండి, నా వల్లే. ఒక ఎప్రిసియేషన్ వచ్చింది అనుకోండి, నా వల్లే.